బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఈడీ అధికారులు ఆయన చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నట్టుగా ఈడీ చెబుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఇంకా ఏం చెప్పింది కోర్టు? అయితే ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావుకి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. అయితే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే అందుట్లో ప్రభుత్వానికి సంబంధించి 195.33 కోట్లు నష్టం వచ్చిన నేపథ్యంలోనే దీనిపై ఇటు ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కొడుకును కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే మరికొంతమందిని ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ కేసుకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావుని కొండాపూర్లోని తన నివాసం వద్ద ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బషీర్బాగ్లో ఈడీ ఆఫీస్కి అయితే తరలించారు. అయితే అక్కడ విచారణ చేసిన తదనంతరం ఇటు గాంధీ హాస్పిటల్లోని ఏదైతే కారుమూరి నాగేశ్వరరావుకి ఏదైతే హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఏదైతే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారో సుదీర్ఘంగా ఏదైతే నాంపల్లి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు నుంచి కారుమూరి నాగేశ్వరరావుని నేరుగా ఏదైతే చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏపీ లిక్కర్కి సంబంధించి ఏదైతే రవాణాకు సంబంధించి అంటే ఏపీ బెవరేజెస్ టెండర్ల విషయంలోనే చాలా అవకతవకలు జరిగినట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే దీని నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు కూడా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులతోని ఏదైతే ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలోని ఇటు ఈడీ అధికారులు కూడా దీనిపై లోతైన విచారణ అయితే చేపట్టారు. అయితే ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించి 37.3 కోట్లకు సంబంధించిన ఆస్తులు కూడా ఇప్పటికే ఇటు ఈడీ అధికారులు తాత్కాలికంగా దాన్ని సీజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసులోని గతంలోనే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కూడా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ లిక్కర్ రవాణా స్కామ్లోని కారుమూరి నాగేశ్వరరావు కొడుకు చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు హస్తం కూడా దీంట్లో ఉన్నట్లు ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే దీని మనీ లాండరింగ్ సెక్షన్ కింద ఇప్పటికే ఇతనిపై కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టు PM సెక్షన్కి ఏదైతే కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. అయితే సుదీర్ఘంగా విచారణ తదనంతరం ఏదైతే 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుని ఇక్కడ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్. నిన్న సాయంత్రం కారుమూరి నాగేశ్వరరావు గారిని లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇంట్లో ఇవాళ ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆయన్ని. ఇప్పుడే ఆయన 7-9 వరకు రిమాండ్ వేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఏదైతే సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 48, సెక్షన్ 49, సెక్షన్ 50, సెక్షన్ 19 PMLA యాక్ట్ అరెస్ట్కి సంబంధించి ఈడీ వారు మాట్లాడుతున్నారో అవేవి కూడా అప్లై కావని కోర్టుకి విన్నవించడం జరిగింది. కోర్టు రిమాండ్ వేయడం కూడా జరిగింది 7-9న. అసలు ఈ కేసుకి కారుమూరి నాగేశ్వరరావు గారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మొత్తం వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కానీ వాళ్ళ రీజన్స్ ఆఫ్ అరెస్ట్లో కానీ వాళ్ళు పెట్టినటువంటి ఒకటే ఒక గ్రౌండ్ ఏమిటంటే ఆయనకి సంబంధించిన బంధువు దగ్గర నుంచి ఒక 8 లక్షలు ఆయన అకౌంట్లోకి వచ్చినాయి కనుక ఆ 8 లక్షల్ని ఈ 100 కోట్ల స్కామ్తో ముడిపెట్టి ఆయన ఇందులో ముద్దాయిగా చేరుస్తానికి చాలా కష్టపడి అతి కష్టం మీద ఆ 8 లక్షల రూపాయలు వెలికి తీసామని చెప్తున్నారు. అది కూడా చెల్లదు అని కోర్టుకి